ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అందరికీ సమస్తము కూడా మేలుకరంగా చేసే దేవుడు, అపజయాన్ని విజయంగా మార్చే దేవుడు, నష్టాన్ని లాభంగా మార్చే దేవుడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారి జీవితాల్లో సమస్తాన్ని కూడా మేలుకరంగా మార్చే దేవుడు, సమస్యల్లో కూడా ఆయన తోడుగా ఉండే దేవుడు, అపజయాల్లో తోడుగా ఉండి ఆ అపజయం నుంచి విజయంగా మార్చే దేవుడు, నష్టాల్లో తోడుగా ఉండే దేవుడు, ఆ నష్టాల్ని లాభంగా మార్చే దేవుడు, ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఉదయకాల సమయంలో ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉంటామో దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. ఈ మానవ జీవితంలో అనేకమైన సమస్యలు, కష్టాలు, అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ అపజయాల్లో, ఆ కష్టాల్లో, ఆ నష్టాల్లో ఆయన తోడుగా ఉంటాడు గనుక ఆ యొక్క కష్టాల నుండి, ఆ యొక్క అపజయాల నుండి, నష్టాల నుండి దేవుడు విడిపించి గొప్ప విజయాన్ని కలుగు చేసే దేవుడు, లాభాన్ని కలుగు చేసే దేవుడు. కనుక ఇక ఉదయకాల సమయంలో దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వారి జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అపజయాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వాటి నుండి విడిపింపబడి శ్రేష్టమైన జీవితాన్ని పొందుకుంటారు. కనుక మీ జీవితంలో సమస్తము కూడా దేవుడు మేలుకరంగా మార్చే దేవుడు. కనుక విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఆయన కలుగు చేసే ఆ గొప్ప మేలులు పొందుకోవడానికి అటువంటి సిద్ధమైన మనసు కలిగిన వారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో సమస్తాన్ని మేలుకరంగా దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నిన్ను ప్రేమించే వారికి అనగా నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అందరికీ దేవా సమస్తము మేలుకరంగా నువ్వు చేసే దేవుడు కనుక దేవా విశ్వాసంతో, నమ్మకంతో వారి కష్టాల్లో, వారి నష్టాల్లో, వారి అపజయాల్లో నీ మీద ఆధారపడి విశ్వాసంతో తమ యొక్క జీవితాన్ని కొనసాగించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి యొక్క రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.